అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారెంటీల మీద చట్టం చేయండి. చేస్తే ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ ఉంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంతపాడండి, దానికి మద్దతు ఇవ్వండి అని గౌరవ ప్రజాప్రతినిధులను మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి. ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు, సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి.